ప్రభాస్ గారి ఎంట్రీ బాగుంది. ఆ, ఇలాంటి సినిమాలు తీసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా కథ అది బాగుంటే మంచిగా ఉంటుంది. పాత సినిమా యాక్చువల్లీ ఓల్డ్ సినిమా చూస్తే మీకు ఇంకో 100 సార్లు చూడాలనిపిస్తుంది. అట్లాంటి స్టోరీ కొద్దిగా మంచి డైరెక్టర్, మన తెలుగు డైరెక్టర్స్ని ఎవరైనా పెట్టుకుని ఇంకొద్దిగా ప్రాపర్గా తీసుంటే బాగుండేదని నా ఒపీనియన్. బ్యాడ్ సినిమా కాదు, కానీ కొద్దిగా అంటే ఇది ఫారెన్లో తీయాల్సిన సినిమా కాదు, మన ఇండియాలోనే ఇక్కడే మంచి సెటిల్ వేసి ఇంతమంది ఆర్టిస్టులని, ఇంత పెద్ద ఆర్టిస్టులు తీసుకుని పాన్ ఇండియా స్టార్స్ని తీసుకుని నాకెందుకో అది మిస్యూజ్ అయిందని అనిపిస్తుంది. బట్ బెటర్ లైక్ నెక్స్ట్ టైం. అసలు సినిమా మొత్తంలో ఆయన ఎప్పుడు వస్తారని ఎదురు చూడటమే సరిపోయింది మాకైతే. అంటే అది సినిమా బ్యాడ్ అయితే కాదు, బట్ చూడొచ్చు. కానీ సినిమా చూస్తున్నంతసేపు ఎప్పుడు ప్రభాస్ వస్తాడా, మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత సినిమా మీద ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఆ పరిస్థితి రాకూడదు కదా, అది చెప్పకూడదు. అది చెప్తే మళ్ళీ చూసే వాళ్ళకి, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది లేదు. మళ్ళీ రావాలి పాపం, ప్రొడ్యూసర్ బాగుండాలి, అందరూ బాగుండాలి, కనుక అలా చెప్పకూడదు. నాకు పాటలు, కాస్ట్యూమ్స్ ఎందుకో అది ప్రాపర్గా అనిపించలే. కాస్ట్యూమ్స్ మంచి వేసి ఉంటే బాగుండదు. థ్యాంక్ యూ. అయితే 100 crores అయితే పక్కా కొడుతుంది. 100 crores ఫస్ట్ డే ఎట్లా కొడుతుంది? ఎంట్రీ, ప్రభాస్ ఎంట్రీ నచ్చింది, బాగుంది. పర్ఫార్మెన్స్ బాగుంది. బేసికల్లీ కథ మాత్రం మంచి కథ, బాగా తీశారు, అందరూ సూపర్ చేశారు. విష్ణు డిడ్ గ్రేట్. న్యూజిలాండ్ లో తీసారు, అంతకు మించి ఏంటి బ్రో, అంటే ఇంతమంది స్టార్స్ పెట్టి హ్యాండిల్ చేయగలిగారు కరెక్ట్ గానే చేశారు. అవునా, వర్కౌట్ అవుతుంది సినిమా? వర్కౌట్ అవుతుంది, బాగుంది, ఓవరాల్ బాగుంది, కొత్తగా ఉంది. సో ప్రభాస్ గారి గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ తెలుగులో ఉన్నాయి కదా. సో తెలుగు ప్రభాస్ ఫ్యాన్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ ఎలాంటి ఫీల్స్ ఉంటుంది, ఎలా ఉంది ప్రభాస్ గారి అపీరెన్స్ కానీ? అంటే నెక్స్ట్ సినిమాలు కూడా చాలా టైం పడుతుంది కదా రాలేదు. ప్రభాస్ ఎంట్రీ తోటి థియేటర్ వేరే లెవెల్. అంటే అక్కడి నుంచే సినిమా టర్న్ అయిపోతుంది. చాలా సేపు ఉంది, ఒక 10 minutes 12 minutes ఉంటుంది సీక్వెన్స్. అంతే అదిరిపోయింది. ఆ ఆరా కానీ అసలు ప్రభాస్ పర్ఫెక్ట్ సూట్ అయ్యాడు. స్టార్టింగ్ నుంచి బోరింగ్ ఉంది అసలు. బోరింగ్ అని కాదు, అంటే మనం ఆ ఇంపాక్ట్ మన మైండ్ లో ఒకటి పెట్టుకొని వస్తాం, ఏం చేస్తారు అది ఇదని. కానీ గ్రేట్, సీరియస్, డైరెక్షన్ బాగుంటే రైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో సూపర్ ఉంది. కొంచెం డైలాగ్స్ అంటే కొంచెం స్టోరీ కదా, సూపర్ ఉంది, బాగున్నాయా? బాగా రాశారు. మంచు విష్ణు క్లైమాక్స్ లో బాగా చేశాడు. ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఉంది, సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చిన కానీ బాగుంది, క్లైమాక్స్ బాగుంది. ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోయినా ప్రభాస్ వాళ్ళు వచ్చింది. హిందువులకు కరెక్ట్ అయ్యే విషయాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా అంటే ఏదైనా కల్పితంగా చేసుకోవాల్సింది, ఏదైనా అలా దాని కంపారిజన్ ఉండదు. ప్రభాస్ గారికి ఫైట్ ఎలా ఉంది? విష్ణు గారికి ప్రభాస్ కి ఫైట్ ఏమి ఉండదు, కానీ బాగుంది సినిమా. రియల్ గా స్టోరీ నాకు ఒరిజినల్ గా తెలియదు, నాకు అది కొంచెం రియల్ గా అనిపించింది. బాగుందా? అంటే డైరెక్షన్ బాగుందా? డైరెక్షన్ కొంచెం వీక్ అనిపించింది. విష్ణు గారి యాక్టింగ్ అయితే బాగుంది. సో ప్రభాస్ గారి ఎంట్రీ ఎలా స్లోగా ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఉందా, సెకండ్ హాఫ్? ప్రభాస్ గారి ఎంట్రీ స్లోగా ఉంది. ప్రభాస్ గారి ఎంట్రీ తర్వాత సినిమా చాలా బాగుంది. ఆయన ఉన్న 20 minutes పెద్ద బాగా డైలాగ్ లేకపోయినా కూడా సినిమా చాలా బాగా వచ్చింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఆయన సినిమా చాలా అందంగా ఉన్నది. ఫ్యామిలీ ఆడియన్స్ కి అంటే నచ్చుతుంది, అంటే చాలా మంది పిల్లలు చూడాలి, ఫ్యామిలీ చూడాలని ఆయన చెప్తున్నారు విష్ణు గారు. ఫ్యామిలీ ఆడియన్స్ బాగుంటుంది, కొంచెం భక్తిపరంగా చూసేవారు కూడా చాలా బాగా నచ్చుతుంది. స్లోగా అనిపించింది అంతే, అంటే ఎవరిని తప్పట్టడం కోసం కాదు. విష్ణు గారి యాక్టింగ్ కూడా బాగుంది, ప్రభాస్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా? బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఓకే, సూపర్ అని చెప్పలేదు, బాగున్నాయి. అంటే మంచు విష్ణు గారు ఓకే అండి, చూసాను. ఓకే అండి, ఫ్యామిలీ ఆడియన్స్ కదా. ఓకే, సో మంచు విష్ణు శివుడిగా సెట్ అయింది. అక్షయ్ కుమార్ కాజల్ సెట్ అయ్యారా శివుడు పార్వతిగా? సెకండ్ హాఫ్ అల్టిమేట్. సాంగ్స్ బాగున్నాయి కదా, చాలా మంది స్టార్స్ చేశారు కదా, వర్కౌట్ సెకండ్ హాఫ్ అయితే కొంచెం బెటర్. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ లాగ్, రొమాన్స్ అనేది ఎక్కువ. అన్న 30 నిమిషాల ముందే వచ్చి ఏం చెప్తున్నావు అన్న?
30 నిమిషాలు సినిమా ఉంది కదా. ఫస్ట్ హాఫ్ కి అయిపోయింది. సెకండ్ హాఫ్ ఏదో అన్న కోసం చూసాం. అన్న కోసం 20 minutes తప్ప సినిమాలు ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం నాకు బాగా సెకండ్ హాఫ్ అయితే బెటర్. ప్రభాస్ అతను చూసినావు కదా, అందుకని వెళ్ళిపోతున్నావా? సరిపోదు అన్న సినిమాలు ఏముంది సరిపోదా? అంత ప్రభాస్ కోసం ప్రభాస్ ఆ క్యామియో ఉన్నంతసేపు బాగుంది, మిగిలిందంతా అంతేమీ లేదు మూవీ. అంటే ఎందుకు డిసప్పాయింట్ అవుతున్నారు? అంటే డిసప్పాయింట్ కాదు, కన్నప్ప స్టోరీ అని చెప్పి కన్నప్ప స్టోరీ ఏం చూపించలేదు లాస్ట్ దాకా. లైక్ ఆ కాన్ఫ్లిక్ట్ కానీ శివుడితో కాన్ఫ్లిక్ట్ ఏం చూపించకుండా ఫిల్లర్ ఎపిసోడ్స్ తోనే పెట్టారు మొత్తం అంతా. ఫస్ట్ హాఫ్ అంతా ఫస్ట్ హాఫ్ లో 5 సాంగ్స్ రొమాన్స్ అదంతా అది కాదు కదా నా కన్నప్ప సినిమా గురించి. వావ్ మూమెంట్స్ ఏం లేవా? యాక్టింగ్ ఓకే, యాక్టింగ్ అందరూ బాగానే చేస్తారు కానీ అంత అలా ఏం లేదు. క్యామియో ఉన్నంతసేపు ఓకే, ఒక 30 minutes బాగానే ఉంది. మిగిలినంత అదే ప్రభాస్ అన్న సేపు ఉన్నంతసేపు చూస్తే చాలు. సో ప్రభాస్ గారి ఎంట్రీ ఎలా ఉంది? బాగుంది. సో ప్రభాస్ గారి లుక్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ సూపర్. సూపర్. సో ఓవరాల్ గా మూవీ మీకు నచ్చిందా? నచ్చింది. విష్ణుకి బాగానే ఉంది, క్లైమాక్స్ లో బాగా చేశారు. ఆ సాంగ్స్ లాస్ట్ సాంగ్ ఒకటి బాగుంది. ప్రభాస్ ఆయనకు తగ్గట్టు బేసిక్ గా వచ్చింది. క్లైమాక్స్ బాగుంది, డీసెంట్ గా ఉంది, ఓవర్ యాక్షన్ లో ఏం లేకుండా డీసెంట్ గా బాగుంది. 4 ఇవ్వచ్చు. 5. దేవుడి సినిమా ప్రభాస్ తప్ప ఏం లేదు. దేవుడి సినిమా అంటే మంచి విష్ణు గారి యాక్టింగ్ అన్న నిజం చెప్పండి, ఎలా ఉంది సినిమా? దేవుడి సినిమా దగ్గరం బ్రో, ఇది సినిమా ఫ్యాన్ అయిన బ్రో, నేను అన్నకు ఫ్యాన్ అయ్యాను బ్రో ఫస్ట్. అందరూ బయట ఎవరు బ్రో చెప్పేది సినిమా పోలేదని? ప్రభాస్ ఒక్కటే బాగున్నాడు అంటున్నారు బ్రో. ప్రభాస్ అన్నకు ఫ్యాన్స్ ఉన్నారు బ్రో, నేను కూడా ఫ్యాన్ బ్రో, పెద్ద ఫ్యాన్ బ్రో ప్రభాస్ అన్నకి. మంచి విషయం ఎదగనండి బ్రో, సినిమా 200 కోట్లు పెట్టి బ్రో, 1000 కోట్లు రాయండి బ్రో దయచేసి. చెప్తావు బ్రో, ట్రోల్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను, దయచేసి ట్రోల్ చేయొద్దండి అన్నని. ఈ సినిమాతో అన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఒక్కసారి కలిపి బ్రో అన్నని దయచేసి. మీడియా మిత్రులు దయచేసి బ్రో, యాక్టింగ్ బ్రో, ఏమన్నా యాక్టింగ్ బ్రో. బ్రో ఎవరు బ్రో చెప్పింది యాక్టింగ్ పోలేదు, ఇది బోర్ ఉందని చెప్పి? అది రియల్ బ్రో, అది రియల్ స్టోరీ బ్రో, రియల్ బ్రో. మా సైడ్ రియల్ స్టోరీ, దేవుడిది ఎందుకు బ్రో ట్రోల్ చేస్తారు? దయచేసి ట్రోల్ చేస్తారు బ్రో. అది భక్త కన్నప్ప బ్రో, అది జరిగింది బ్రో. లాస్ట్ మనం సినిమా అది మన లాస్ట్ కృష్ణన్ రాజా తీసా చూసాడు బ్రో, 1976 ఇది. అట్లే ఇది కూడా బ్రో, సేమ్ బ్రో, సేమ్ బ్రో. వస్తాయి బ్రో, మీరు సపోర్ట్ చేస్తే వస్తాయి బ్రో, లేదంటే బ్రో. ఎందుకంటే అన్న ఒకప్పుడు నేను అన్న ట్రోల్ చేశాను బ్రో, నిజమంటే ఈ నోటితో ట్రోల్ చేశాను బ్రో. అందుకని చెప్పి ఇప్పుడు నేను బాధపడుతాను బ్రో. యాక్టింగ్ లోపల చూసి మైండ్ బ్లోయింగ్ బ్రో. షార్ట్స్ నేను మరొక ఇంకో యాక్టింగ్ చేస్తా బ్రో, ఇంతకనే యాక్టింగ్ ఎక్కువ చేస్తా బ్రో. సూపర్ సినిమా, సూపర్.